మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల నుంచి బీజేపీ పార్టీలో భారీగా యువకులు మరియు మహిళలు ఈ రోజు బీజేపీ పార్టీలో చేరగా వారికి బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్. ఈ సందర్భంగా ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరం ఖాయమని, అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల విజయం ఖాయమని ప్రేమేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, గాజుల ముఖేష్ గౌడ్, వంగపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది యువకులు పార్టీలో రావడం జరుగుతోంది. అందరూ ఉప్పాల లక్ష్మి, వీధర్ల మంజుల, గణమోహన్ నల్లపుల శ్రీనివాస్, కడిగొప్పుల మంగ, మడిగొప్పుల సులోచన, అడువాల రమ్య, ఊరెళ్ల రేష, మడిగొప్పుల స్వామి, కడిగొప్పుల రమేష్, మాస్పతి భాషన్న, ఉప్పాల శశి, వివేక్, నితిన్, శివనాథ్, రాహుల్, శ్రీరామ్, గౌతమ్, సత్య, ఓంకార్, శ్రీధర్, రమేష్, శ్రీనివాస్, సాయి కుమార్, ప్రశాంత్, సాయి కృష్ణ, పుష్ప, మణి, వరుణ్, అఖిల్, శివ, సాయి, ముందేశ్రేణు వీరందరూ కూడా లైన్గా వచ్చాయి. వారి ఆధ్వర్యంలో పాటలో చేయడం జరుగుతూ ఉంది. అందరినీ రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. తెలంగాణ వారి అర్జునులందరూ యువతులు, మహిళ అందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి పాటలో చేరవలసిందిగా కోరుతా ఉన్నాం. మళ్ళా అందరూ ముందట కూర్చోవలసిందిగా తెచ్చారు. కండువ అమ్మన వాళ్ళందరూ ఒకసారి మీరందరూ కూర్చోండి. కనకయ్య, తెలంగాణ నగర్ కనకయ్య వారి వెంట వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి కండువ కప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కనకయ్య గారు, వారి సతీమణి, వారందరూ రవి గారు, రాజేందర్ గారి వీరందరి ప్రోత్సాహంతో ఈ రోజు పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ముందుకొచ్చి కండువా కోసమే కోరుతూ ఉన్నాం. ఆ ప్రాంత నస్పూర్ చిరంజీవి ముందు కూడా నమస్తే. గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒకవైపు బీఆర్ఎస్, ఈ మధ్యన అధికారంలో వచ్చిన కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి రాష్ట్రంలో ప్రజలను మోసం చేయడం తప్పితే వాళ్ళు సాధించింది ఏమీ లేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం, 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్ల నుంచి వాళ్ళు ప్రజలను దోసుకొని అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడితే మేము వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తాం, వాళ్ళని జైల్లో పెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది. కానీ ఇవాళ 2 ఏళ్లనే ఆ 10 ఏళ్ల కంటే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ గతంలో కేవలం ఒక కుటుంబం దోసుకున్నది, కానీ ఇవాళ రాష్ట్రంలోనే యొక్క మంత్రులందరూ కూడా కమిషన్లకు తెరలేపింది. 10%, 12%, 12% ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏంటంటే 12% ప్రభుత్వం అంటారు అందరూ. తర్వాత ఇవాళ ఏ రంగంలో చూసినా చెప్పిన మాట ఒక్కటి నెరవేర్చలే. మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇంతవరకు దిక్కు లేదు. వృద్ధులకు 4000 ఇస్తామన్నారు, ఇంతవరకు ముచ్చటే లేదు.
రైతులకు రుణమాఫీ అది ఫెయిలే అయిపోయింది. రైతు భరోసా అప్పుడప్పుడు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏం చెప్తారు. నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది అతి గతి లేదు. మళ్ళా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళా ప్రజలను మాయ చేసే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళా మేము ఉన్నాం మేమే అని చెప్పి ముందుకు వస్తున్నారు. కానీ ఇవాళ ఈ 2 పార్టీల యొక్క ప్రభుత్వాలు చేయబట్టి సింగరేణిని అప్పుల పాలు చేసిండ్రు. ఈ 2 బీఆర్ఎస్ వాళ్ళు 27,000 కోట్ల అప్పులు చేస్తే దాని తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు 20,000 కోట్లు చేసింది. దాదాపు 47,000 కోట్ల నుంచి 50,000 కోట్లు ఇవాళ అప్పుల పాలైపోయింది సింగరేణి. లాభాల్లో నడవవలసిన యొక్క సింగరేణి అప్పుల పాలు ఎందుకైందంటే ఈ 2 పార్టీల యొక్క ప్రభుత్వాలు చేయబట్టి అందులో ఉన్న పెద్దలు దోచుకోవడమే. ఆ కుటుంబం అంతా దోచుకున్నది. ఇప్పుడు వీళ్ళు మంత్రులు దోచుకుంటున్నారు, మంత్రుల అనుచరులు దోచుకుంటున్నారు, అడిగిన వాళ్ళ మీద దాడులు చేసుడు, గుండాయిజానికి పాల్పడు. ఇవాళ ఈ 2 పార్టీల పైన 2 ప్రభుత్వాల పైన ఏదైతే ప్రజలకు వ్యతిరేకత వచ్చిందో ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని. మొట్టమొదటిగా కార్పొరేషన్గా ఏర్పడ్డ ఈ మంచిర్యాలలో భారతీయ జనతా పార్టీ ఇవాళ మేయర్ సీటు కైవసం చేసుకోవడం ఖాయమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజల మూడు ఆ విధంగా ఉంది, ప్రజల ఆలోచన ఆ విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఫెయిల్ అయిపోయిన మళ్ళా కనుక అధికారానికి వస్తే మళ్ళా దోచుకుంటారు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చేసింది ఏమి అని అడుగుతున్నాం మేము. మీరు చెప్పిన మాటలు మీ అభివృద్ధి ఏది? మీరేమైనా కబ్జాలకు పాల్పడు, దాడులకు పాల్పడు, కమిషన్లు తీసుకోవడం ఇది తప్పితే మీరు సాధించింది ఏమిటి? కాబట్టి మీకు అధికారం కట్ చేస్తేనే మీరు బాగుపడతారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితే ఇవాళ బీజేపీ కనుక వస్తే అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ చూసినా ఎక్కడ బీజేపీ వస్తున్నదో అక్కడ అభివృద్ధి జరుగుతున్నది. వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు. మన పక్కనే ఉన్న మహారాష్ట్ర తరహా ఫలితాలు ఇవాళ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాబోతున్నాయి. ముఖ్యంగా మంచిర్యాలలో కూడా మహారాష్ట్ర తరహా ఫలితాలు రాబోతున్నాయి. ఇక్కడ స్వీప్ అయిపోయింది మహారాష్ట్ర. ప్రజలందరూ కూడా 80%, 90% సీట్లు బీజేపీకి ఇచ్చిండ్రు. మంచిర్యాలలో బీజేపీ అత్యధికమైన యొక్క కార్పొరేటర్స్ గెలుచుకొని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం తప్పక. ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అన్ని రకాల యొక్క మరి సన్నాహకాలు కూడా పార్టీ ప్రారంభించింది. రేపు అన్ని డివిజన్స్లో మా వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఎల్లుండి అన్ని డివిజన్స్లో పాదయాత్రలు ఈ 2 యొక్క ఈ కాంగ్రెస్ కానీ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన యొక్క వ్యవహారాలపైన ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఎల్లుండి ప్రజా సమస్యలపైన అన్ని డివిజన్లో కూడా పాదయాత్రలు చేస్తారు. ఇవాళ బీజేపీకి టికెట్ కావాలని చెప్పి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అప్లికేషన్స్ ఇచ్చిండ్రు. త్వరలో అప్లికేషన్ తీసుకునే ప్రోగ్రాం కూడా మొదలు పెడతాం. ఎప్పుడైతే నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తుందో షెడ్యూల్ వచ్చిన తర్వాత మేము ఒక రోజు డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కాకుండా మిగతా అప్లికేషన్స్ కూడా కోరుతాం. చాలా పెద్ద ఎత్తున తటస్థులు సైతం ఇవాళ పార్టీలో చేరుతున్నారు. బీజేపీ టికెట్ వైపున పోటీ చేస్తామని మైనార్టీలు కూడా ముందుకు వస్తున్నారు. ఇవాళ అంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మంచి ఒక అవకాశం ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.